హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం మధ్యలో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, అలా అని లో ఫ్లేమ్లోనూ పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 కప్పు పంచదార వేసుకొని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారు 2 స్పూన్లు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కలుపుతూ పంచదార కరగపెట్టుకోవాలి. పంచదార కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని చెక్ చేయండి. పాకం కొంచెం స్టిక్కీగా రావాలి, అంటే గులాబ్ జామ్ పాకం కన్నా చిక్కగా రావాలి. అలాగని తీగ పాకం రాకూడదు. అందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసుకోండి. ఫ్రై చేసి పక్కన పెట్టిన బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఒక పాకంలోకి వేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని బ్రెడ్ పీసెస్ పాకాన్ని పీల్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు బ్రెడ్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. బ్రెడ్ సాఫ్ట్గా అయిన తర్వాత 1 గ్లాస్ పాలు పోసుకోవాలి. మొత్తం అంతా ఎగిరేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చికోవా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి కలిపేస్తే సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ బ్రెడ్ హల్వా